విజ్డమర్స్కి తిరిగి స్వాగతం. గత క్లాస్లో మనం తెలుసుకున్నాం HTML పని వెబ్ పేజ్ని స్ట్రక్చర్ చేయడమని. ఈ వెబ్ పేజెస్ని స్ట్రక్చరింగ్ చేయడానికి మనం HTML ఎలిమెంట్స్ని ఉపయోగిస్తాం. అసలు HTML ఎలిమెంట్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఒక వెబ్ పేజ్ గనుక ఇల్లు అనుకుంటే HTML ఎలిమెంట్స్ అనేవి ఆ ఇంటికి వాడే ఇటుకలు మరియు కిటికీలు మరియు తలుపులు లాంటివి. ఇవే వెబ్ పేజ్కి బిల్డింగ్ బ్లాక్స్. ఇప్పుడు ఒక HTML ఎలిమెంట్ యొక్క సింటాక్స్ని చూద్దాం. ఇందులో 3 ముఖ్యమైన భాగాలు ఉంటాయి. మొదటిది ఓపెనింగ్ ట్యాగ్, రెండవది కంటెంట్ అంటే స్క్రీన్ మీద మనకు కనిపించేది, మూడవది క్లోజింగ్ ట్యాగ్. ఈ సింటాక్స్ నుండి మీరు 2 ముఖ్యమైన రూల్స్ గుర్తుపెట్టుకోవాలి. రూల్ నంబర్ 1, ట్యాగ్స్ మధ్యలో ఉన్న కాంటెంట్ మాత్రమే బ్రౌజర్లో కనిపిస్తుంది. రూల్ నంబర్ 2, ట్యాగ్స్ యొక్క కామన్ సింటాక్స్ ఏంటంటే ట్యాగ్ నేమ్ని ఎప్పుడూ లెస్ దాన్ మరియు గ్రేటర్ దాన్ సింబోల్స్ మధ్యలో ఉంచుతాం. వీటి మధ్య ఉన్న ముఖ్యమైన తేడా ఏంటంటే క్లోజింగ్ ట్యాగ్లో ఎప్పుడూ ఒక ఫార్వర్డ్ స్లాష్ ఉంటుంది. ఈ స్లాష్ వాళ్ల ఎలిమెంట్ ఇక్కడితో ఎండ్ అయిందని కంప్యూటర్కి సిగ్నల్ ఇస్తుంది. ఉదాహరణకు మన వెబ్ పేజ్లో ఒక పారాగ్రాఫ్ని క్రియేట్ చేయాలనుకుందాం. అది ఎలా సాధ్యం? ప్రతి HTML ఎలిమెంట్కి ఒక యునీక్ నేమ్ అంటే ప్రత్యేకమైన పేరు మరియు దాని సొంత ప్రాపర్టీస్ ఉంటాయి. పారాగ్రాఫ్ విషయానికి వస్తే ఆ పేరు కేవలం P. మన టెక్స్ట్ని ఓపెనింగ్ P ట్యాగ్ మరియు క్లోజింగ్ P ట్యాగ్ మధ్యలో పెట్టినప్పుడు అది ఒక పూర్తి పారాగ్రాఫ్ ఎలిమెంట్గా తయారవుతుంది. బ్రౌజర్ ఈ కోడ్ని చదివి ఈ ట్యాగ్స్ మధ్యలో ఉన్న కంటెంట్ని పారాగ్రాఫ్ లాగా చూపించాలి అని అర్థం చేసుకుంటుంది. మరి ఈ కోడ్ని మనం సొంతంగా రాసి ఎలా రన్ చెయ్యాలి? నెక్స్ట్ క్లాస్లో మనం నోట్ప్యాడ్ని ఉపయోగించి మన ఫస్ట్ వెబ్ పేజ్ని క్రియేట్ చేద్దాం. సింటాక్స్ గురించి ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. లైక్, సబ్స్క్రైబ్ మరియు బెల్ ఐకాన్ని హిట్ చేయడం మర్చిపోవద్దు. ఈ లెసన్కి సంబంధించిన క్విజ్ని మా లెర్నింగ్ ఏజెంట్ యాప్లో ప్రాక్టీస్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.